సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథైతదప్తసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. ఇది కర్మయోగం స్థాయి 1, సకామ కర్మ ప్రధాన కర్మయోగం. ఈ 11వ శ్లోకం. నిష్కామ కర్మ లేదా పరోపకార కర్మ చెయ్యకపోయినా పర్వాలేదు, సకామ కర్మ చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. అత ఏతత్ అపి కర్తుం అసక్తః అసి. ఒకవేళ పరోపకార కర్మ చెయ్యలేకపోయినా, నిష్కామ కర్మ చెయ్యలేకపోయినా, మద్యోగమాశ్రితః ఈశ్వరార్పణ భావనతో చెయ్యలేకపోయినా పర్వాలేదు, సకామ కర్మ చెయ్యి పర్వాలేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సకామ కర్మ అంటే కోరికతో చేసేటువంటి కర్మ. లౌకిక ఫలాల కోసం చేస్తాడు, లేదా తన వ్యక్తిగత ఏదో లాభం కలగడానికి చేస్తాడు, అయినా పర్వాలేదు. అయితే దానికి 2 నియమాలు జోడించాలి. ఒకటి, అది ధర్మపరంగా ఉండాలి. రెండవది, దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఫలం వస్తే అతనే అనుభవించవచ్చు, సమాజానికి ఏం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని తన విజయంగా పొంగిపోకూడదు, ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరించాలి. అంటే సకామ కర్మ కూడా కర్మయోగంలోకే వస్తుంది. కర్మయోగంలో 2 అంశాలు ఉంటాయి అని చూసాం. అవి సరి అయిన కర్మ, సరి అయిన దృక్పథం. సకామ కర్మలో సరి అయిన దృక్పథంలోని ఈశ్వర ప్రసాద బుద్ధిని మనం పెంచుకోవాలి. సరి అయిన దృక్పథం = ఈశ్వరార్పణ భావన, ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈ ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరించడం నేర్చుకుంటే స్వార్థపూరితమైనటువంటి కర్మకు కూడా చిత్తశుద్ధిని కలగజేసే సామర్థ్యం ఉంటుంది. కర్మను స్వార్థపూరితంగా చేసుకుంటూ పోతే చిత్తశుద్ధి కలగదు. ఫలాన్ని ఈశ్వరుని ప్రసాదంగా స్వీకరించడం వల్ల వస్తుంది. ఉదాహరణకు, మీరు ఎంతో కష్టపడి ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు. అది పూర్తిగా కామ్యకర్మే, అందులో సందేహం ఏం లేదు, అందులో తప్పు కూడా ఏం లేదు. కానీ అలాంటి ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఇల్లు భగవంతుని ఇల్లుగా భావించండి. గృహప్రవేశం చేసేటప్పుడు దేవుని పటంతో లోపలికి అడుగు పెట్టడంలో ఉద్దేశం అదే. ఆ భగవంతుని పటంతో అడుగుపెట్టి పూజా గదిలో పెడతారు. అప్పుడు మనస్ఫూర్తిగా, ఓ భగవంతుడా, ఈ ఇల్లు నీదే, నన్ను కూడా నీతో పాటు ఉండనివ్వు అని ప్రార్థించాలి. అప్పుడు ఇల్లు ఒక ఆలయంగా మారుతుంది. మీరు ఆలయంలో నివసిస్తున్నట్టు అవుతుంది. ఇలాగా ఈశ్వర ప్రసాద బుద్ధితో
చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక పక్క మీ కోరిక తీరుతుంది, మీరు కోరుకున్న ఇంట్లో మీరు ఉన్నారు. ఇంకో పక్క దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం వల్ల మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అంతేకాదు, ఇల్లు కొన్నప్పటి నుంచి అది వాస్తు ప్రకారం లేదని ఎవరైనా హడలు కొట్టచ్చు. చిన్న చిన్న మార్పులు అయితే ఏవో మీరు చేయించగలుగుతారు, కానీ పెద్ద మార్పులు చేయడానికి వీలు పడకపోవచ్చు. ఇంటిని మీరు ఎప్పుడైతే భగవంతుని నిలయమైన ఆలయంగా భావిస్తారో అప్పుడే మీ యోగక్షేమాలను ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటాడు. వాస్తు దోషాలు లేకుండా, వేరే సమస్యలు లేకుండా ఆయనే చూసుకుంటాడు. ఇటువంటి జీవన విధానాన్ని సకామ కర్మ ప్రధాన కర్మయోగం అని అంటారు. సర్వకర్మ ఫలత్యాగం. ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ ఫలాన్ని నాకే అర్పించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సకామ కర్మలు చేసే వ్యక్తికి సంఘసేవ చేసే తీరిక ఉండదు. ఎంతసేపు భగవంతుని ముందు కోరికల పొట్లం విప్పడంతోనే సరిపోతుంది. అయినా పర్వాలేదు, ఆ సకామ కర్మలు చేసినా పర్వాలేదు. అంతేకాదు, గృహస్థులకు కొన్ని నిషిద్ధ కర్మలు కూడా చేయాల్సి ఉంటుంది. బొద్దెంకల్ని, దోమల్ని చంపడానికి ఏదేదో వాడతాం. అలాగే వంట చేసేటప్పుడు కొన్ని క్రిములు నాశనం అవుతాయి. ఆ చర్యలన్నీ హింస కాదా అంటే వాటిని తప్పనిసరి పాపాలు అని అంటారు. అందువల్ల ఏం చేసినా భగవంతునికి అర్పించాలి. అప్పుడు ఈ కర్మలు చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. తతః కురు యథాత్మవాన్. ఆ కర్మలను శ్రద్ధ పెట్టి చెయ్యాలి. దీన్ని సకామ కర్మ ప్రధాన కర్మయోగం అంటారు అని చూసాం. అలా ముందే చూసినట్లుగా ఈ శ్లోకంలో అన్నింటికంటే తక్కువ స్థాయి భక్తి గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా నేను అది కూడా చెయ్యలేను అంటే ఇంకేం చేస్తాం? వచ్చే జన్మలో ప్రయత్నించు అంటాం. ఎందుకంటే శాస్త్రం చెప్పగలిగినటువంటి అత్యంత మొట్టమొదటి దశ అది. ఈ సకామ కర్మ భక్తి యోగంలో మొదటి సాధన. ఈ దశలో ఆధ్యాత్మిక చింతనకు రాకుండా లౌకిక సుఖాలను కోరుకుంటాడు సాధకుడు. ఆధ్యాత్మికతను లౌకిక విజయాలకు వాడుకో, పర్వాలేదు, కానీ 2 ముఖ్యమైనటువంటి అంశాలను పాటించు అంటున్నాడు అని చూసాం. ఒకటి, ఎటువంటి విజయం కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి, అనైతికంగా ఉండకూడదు. రెండవ నియమం, లౌకిక విజయం కోరి కర్మ చేసినా కూడా ఆ ఫలం వచ్చినప్పుడు దాన్ని మీరు విజయంగా పొంగిపోకుండా ఆ ఫలాన్ని అనుభవించే ముందు ఒక్క నిమిషం కన్నులు మూసుకుని అటువంటి విజయాన్ని కలుగజేసినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే వచ్చిన ఫలాన్ని కేవలం కర్మఫలంగా స్వీకరించకుండా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. దానివల్ల ఈశ్వర సంబంధం ఏర్పడుతుంది. తద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ సకామ కర్మను కొన్నాళ్ళు పాటు పాటిస్తే క్రమేపీ మనస్సు అంతకంతకు పరిపక్వత చెందుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే మీ కోరికల్లో మార్పు వల్ల తెలుస్తుంది. ముందు అది స్థూలమైన కోరికగా ఉంటుంది, రాను రాను కోరిక సూక్ష్మంగా మారుతుంది. పూజ్య స్వామీజీ దాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. చిన్నప్పుడు మీరు బెలూన్ల కోసం ఆరాటపడ్డారు, బెలూన్ పేలిపోతే బాధపడ్డారు. ఆ వయస్సులో మీకు అత్యంత ముఖ్యమైన వస్తువు బెలూనే. కానీ మీకు కూడా తెలియకుండానే మీరు ఎదిగిన కొద్దీ బెలూన్ మీద కోరిక మాయమైంది. అలాగే ఒకప్పుడు తినే బిస్కెట్లు అంటే ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు వాటి మీద ఏమాత్రం మోజు లేదు. బిస్కెట్ మీద లేదు, కానీ గోల్డ్ బిస్కెట్ మీద ఉన్నది. అంటే మీకు చిన్న చిన్న విషయాల మీద ఆసక్తి తగ్గుతూ వస్తుంది.
అలా సకామ భక్తి నుంచి నిష్కామ భక్తి స్థాయికి ఎదుగుతారు. దేశ సేవ చేయాలనుకుంటారు, అది కూడా కోరికే కదా, కానీ అది సాత్వికమైనటువంటి కోరిక. అన్నింటిలోకి అత్యుత్తమమైనటువంటి సాత్విక కోరిక ఆత్మజ్ఞానం పొందాలి అనే కోరిక. మోక్ష ఇచ్చే అత్యంత గొప్ప ఇచ్ఛ. ఈ మార్పు మొదటి స్థాయి నుంచి క్రమేపీ వస్తుంది. మొదటి మెట్టు కర్మ 1, సకామ కర్మ ప్రధాన కర్మయోగం అయితే, రెండవ మెట్టు కర్మ 2, నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం అని చూసాం. స్వార్థపరమైనటువంటి ఆలోచన నిస్వార్థంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను, చెట్లను, జంతువుల్ని గమనించడం నేర్చుకుంటారు. చిత్తశుద్ధి నుంచి చిత్త వైశాల్యత ఏర్పడుతుంది. దానివల్ల పంచమహాయజ్ఞాలు చేస్తారు. మీ మేలు మాత్రమే కాకుండా ఇతరుల మేలు కూడా కోరతారు. ఇప్పుడు రెండవ స్థాయి అయినటువంటి నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం స్థాయి నుంచి మూడవ మెట్టుకి ఎదుగుతారు. మూడవ మెట్టు ఉపాసనాయోగం స్థాయి 1, ఏకరూప ఈశ్వర ధ్యానం. దీన్నే ఇష్టదేవత ఉపాసన, రూపభక్తి అని కూడా అంటారు. ఈ స్థాయి భక్తిలో మనస్సు బాగా పరిపక్వత చెందుతుంది. బాహ్యముఖంగా పరుగులు తీయడం ఆపి అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అయితే ఏకరూప ఈశ్వర ధ్యానం చెయ్యగలుగుతారు. ఏకరూప ఈశ్వర ధ్యానం 4వ మెట్టుకు తీసుకెళ్తుంది. అది ఉపాసనాయోగం స్థాయి 2, అనేక రూప ఈశ్వర ధ్యానం. దాన్నే విశ్వరూప ఈశ్వర ఉపాసన అని కూడా అంటారు. అది చివరి మెట్టు అయినటువంటి జ్ఞానయోగం, అక్షర ఉపాసనకు తీసుకువెళుతుంది. దీన్ని నిర్గుణ ఈశ్వర జ్ఞానం అని, అద్వైత జ్ఞానం అని అంటారు. భక్తి యోగంలో ఇది అత్యుత్తమ స్థాయి. 5 స్థాయిల భక్తి యోగంలో ఇది 5వ మెట్టు. ఈ మెట్టులో సాధన చేస్తే బ్రహ్మజ్ఞాని అవుతారు, స్థితప్రజ్ఞులు అవుతారు, అద్వైత భక్తులు అవుతారు. ఈ 5 మెట్ల భక్తి యోగాన్ని ఇప్పుడు ముగించబోతున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాశ్చాంతిరనంతరం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 4 రకాల సాధనల గురించి చెప్పబోతున్నాడు. వాటిని కింద నుంచి మొదలుపెట్టి పై స్థాయి దాకా తీసుకువెళ్తున్నాడు. అవి అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, కర్మఫలం. మొదటిది అభ్యాసం. అభ్యాసం అంటే ధ్యానం, ఈశ్వర ధ్యానం లేదా ఉపాసనను అభ్యాసం అని అంటారు. ఈ ధ్యానంలో ఈశ్వర జ్ఞానం అన్నది ఉండదు. జ్ఞానం పొందకుండా ఏదో యాంత్రికంగా చేసేటువంటి ధ్యానం ఇది. భగవంతుడు ఉన్నాడని ఎక్కడో విని ఏదో చదివి ఆ విధంగా భగవంతుని మీద నమ్మకం కొద్దీ ధ్యానం చేస్తారు. అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే జ్ఞానరహిత ధ్యానం. రెండవది జ్ఞానం. ఇది కింద నుంచి 2వ స్థాయి సాధన. జ్ఞానం అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణం ద్వారా ఈశ్వర జ్ఞానాన్ని పొందడం. అంటే ఈశ్వరుని గురించి నిశ్చయ జ్ఞానం ఉంది, కానీ వీరు ధ్యానం చెయ్యరు. పొందిన జ్ఞానం మీద ధ్యానం చేస్తే ఆ జ్ఞానాన్ని జీర్ణించుకుంటారు, కానీ వీరు ధ్యానం చేయరు. మొదటి స్థాయి వారిది జ్ఞానరహిత ధ్యానం అయితే వీరిది దానికి భిన్నం. వీరిది ధ్యానరహిత జ్ఞానం. ఇక మూడవది ధ్యానం. ముందు అభ్యాసం అంటే కూడా ధ్యానం అని అన్నాం, కానీ ఇక్కడ ఆ ధ్యానానికి ఈ ధ్యానానికి భేదం ఉంది. అది జ్ఞానరహిత ధ్యానం అయితే ఇది జ్ఞాన సహిత ధ్యానం. ఈ సాధకులు ఈశ్వరు గురించి నిశ్చయ జ్ఞానం పొందాక
ఆ జ్ఞానంతో ఈశ్వర ధ్యానాన్ని చేస్తారు. అంటే ఈ స్థాయిలో ధ్యానం జ్ఞానం రెండు ఉంటాయి. వీరిది జ్ఞాన సహిత ధ్యానం. నాలుగవది కర్మఫల త్యాగం. కర్మఫలాలను ఈశ్వరుడికి అంకితం చేయడం వల్ల, అంటే సకామ కర్మలే చేస్తారు కానీ వచ్చిన ఫలాలను ఈశ్వర బుద్ధితో స్వీకరిస్తారు. వీరిది ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈ 4 సాధనలు మళ్ళీ ఒకసారి చూస్తే అవి కింద నుంచి వరుసగా అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, కర్మఫల త్యాగం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ కర్మఫల త్యాగం అన్న పదాన్ని 11వ శ్లోకంలో వాడాడు కృష్ణ పరమాత్మ. దేనికి? భక్తి యోగంలో 5 స్థాయిలను వర్ణిస్తూ సకామ కర్మను అన్నింటికంటే తక్కువ స్థాయిగా వర్ణించాడు దాన్ని. ఇప్పుడు దాన్నే మొట్టమొదటి మెట్టుగా పెట్టి కృష్ణ పరమాత్మే ఇప్పుడు ఈ శ్లోకంలో 4వ సాధనలో సకామ కర్మకు పెద్దపీట వేస్తున్నాడు. తనను తానే ఖండించుకుంటున్నాడా? భగవంతుడు తనను తాను ఎప్పుడూ కూడా ఖండించుకోడు. ఆయన లీలలను మనమే సరిగా అర్థం చేసుకోవాలి. ఆయన లీలను సరిగా అర్థం చేసుకునేందుకు మనకు కొండంత అండగా శంకరాచార్యుల వారు ఉన్నారు. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తారు. భగవంతుని హృదయాన్ని మనమే సరిగా అర్థం చేసుకోవాలి. ముందు చెప్పినటువంటి 5 దశలు సరిగానే ఉన్నాయి. అందులో చెప్పినట్టుగా కర్మఫల త్యాగం, సకామ కర్మ అన్నింటికంటే తక్కువ స్థాయికి చెందినదే. అంటే భక్తి యోగంలో అది మొదటి మెట్టు. దానిపైన 4 మెట్లు ఉన్నాయి. దాని తర్వాత జ్ఞానాన్ని పొంది జ్ఞాన సహిత ధ్యానం చేయాలి. అది సాధన. కర్మఫల త్యాగం అట్టడుగు మెట్టే. కానీ దురదృష్టవశాత్తు మనలో చాలామందిమి ఈ అట్టడుగు మెట్టు మీదే ఉన్నాం. మనకు ఎన్నో తీరని కోరికలు ఉన్నాయి. పిల్లలు చదువులు అవ్వాలి, అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలి, మనవలు పుట్టాలి, ఎన్నో బాధ్యతలు తీరాలి. వాటి కోసం తిరుపతిలో కళ్యాణం చేయించాలి, గురువాయూరులో ఉయ్యాలు కట్టించాలి. అలా కోరికలు అనంతంగా సాగిపోతూ ఉంటే నిష్కామ కర్మల గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది చెప్పండి. అందువల్ల మనలో చాలామందిమి ఈ అట్టడుగు మెట్టు మీదే ఉన్నాం. అట్టడుగు మెట్టు మీద ఉన్నారు, వీరితో ఏమీ లాభం లేదు అని కృష్ణ పరమాత్మ కొట్టిపారేస్తే మనకు ఆత్మన్యూన్యతా భావన వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించడానికి అట్టడుగు సాధనను తీసుకెళ్ళి అత్యున్నత స్థాయిలో కూర్చోబెడతాడు. పెద్ద పెద్ద విజయాలు పొందాలని అందరికీ ఉంటుంది. కానీ పెద్ద విజయం సాధించలేకపోతే చిన్న విజయమే బాగుంది అనేస్తారు. అలాగే ఇక్కడ చిన్న విజయం అయినటువంటి కర్మఫల త్యాగాన్ని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్ని అతిశయోక్తి అని అంటారు. అతిశయోక్తిని అర్ధవాదం అని అంటారు శాస్త్రంలో. 12వ శ్లోకాన్ని అర్ధవాద శ్లోకం అని అంటారు. అర్ధవాదం అంటే ఒక సాధనను ఎక్కువ చేసి మాట్లాడడం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 4 సాధనల గురించి చెప్పాడు. అవి కింద నుంచి వరుసగా అభ్యాసం అంటే జ్ఞానరహిత ధ్యానం, జ్ఞానం అంటే ధ్యానరహిత జ్ఞానం, ధ్యానం అన్నప్పుడు జ్ఞాన సహిత ధ్యానం, కర్మఫల త్యాగం, ఈశ్వర ప్రసాద బుద్ధి. అభ్యాసం అన్నింటికంటే తక్కువ స్థాయి. అభ్యాసం యాంత్రిక ఉపాసన. కానీ అసలు ఏ సాధన చేయకపోవడం కన్నా యాంత్రిక ఉపాసన చేయడం మంచిదే. యాంత్రిక ఉపాసన అంటే చిన్నప్పుడు ఏదో నేర్చుకుని ఏ గాయత్రి మంత్రమో పఠించడం లాంటిది. దాని అర్థం తెలియదు, కానీ తండ్రి మీద భయం కొద్దో లేకపోతే దేవుడు శిక్షిస్తాడనే పాప భీతితోనో చేస్తారు. అది అన్నింటికన్నా తక్కువ స్థాయి సాధన. అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. దీనికంటే మెరుగైనది జ్ఞానం పొందడం. ఆ జ్ఞానం అంటే ఈశ్వర జ్ఞానం.
ఇక్కడ జ్ఞానం నిర్వచనం ఏమని చూసాం? ధ్యానరహిత జ్ఞానం. జ్ఞానరహిత ధ్యానం కన్నా ధ్యానరహిత జ్ఞానం గొప్పది. దానికన్నా శ్రేష్టమైనది ఏమిటి అంటే జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది. ధ్యానం అంటే ఏమిటి? ఇంతకుముందే చూసాం. జ్ఞాన సహిత ధ్యానం. భగవంతుని గురించినటువంటి జ్ఞానం పొందాక చేసేటువంటి ధ్యానం గొప్పది. ఇంతవరకు ప్రయాణం బాగానే సాగింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అనుకోకుండా ఒక మలుపు తిప్పుతున్నాడు. ధ్యానాత్ కర్మఫలత్యాగ. ధ్యానం కన్నా శ్రేష్టమైనది కర్మఫలత్యాగం. 4 సాధనలలో కర్మఫలత్యాగం అత్యంత గొప్ప సాధన. ఇక్కడే కృష్ణ పరమాత్మ తన లీలను ప్రదర్శిస్తున్నాడు. ముందే చూసినట్టుగా ఈ కర్మఫల త్యాగాన్ని భక్తి యోగ సాధనలలో అట్టడుగు మెట్టు మీద పెట్టినటువంటి కృష్ణ పరమాత్మే ఇప్పుడు అదే పై మెట్టు అంటున్నాడు. అందువల్ల ఇది సత్యం కాదు. ఇది మనల్ని ఇంకా పైకి ఎదగడానికి ప్రోత్సహించడానికి వాడినటువంటి అర్థవాదం అని గుర్తుంచుకోవాలి. సకామ కర్మ ప్రధాన కర్మయోగం అంటారు దీన్ని. ఇది ధ్యానం కన్నా గొప్పది. త్యాగాత్ కర్మఫలం అంటే కర్మఫలాన్ని అనుభవించే ముందు దాన్ని భగవంతునికి అంకితం చేసి ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం అని చూసాం. ఈ ప్రసాద బుద్ధి మన సాంప్రదాయంలో అంతర్లీనంగా ఉంది. మనకు శాస్త్రం ఏం చెప్తుందో తెలియకపోయినా సరే, కొత్త దుస్తులు కొనుక్కున్నా కూడా వాటిని ధరించే ముందు భగవంతుని ముందు పెట్టి వాటికి పసుపో కుంకుమో పెట్టి అప్పుడు ధరిస్తాం. అలాగే ఏ పిండి వంట చేసినా సరే భగవంతునికి అర్పించి అప్పుడు స్వీకరిస్తాం. దాన్ని నివేదన చేయడం అని అంటారు. నివేదన అంటే, ఓ దేవా, నేను ఏది అనుభవిస్తున్నా సరే అది నీ కృప వల్లనే. నేను ఈ ఫలం పొందడానికి శ్రమపడ్డాను, కానీ ఈ శ్రమపడే సామర్థ్యం కూడా నీ కృప వల్లే కలిగింది. అందువల్ల నీకు నేను సదా కృతజ్ఞుడిని అని విన్నవించుకోవడం. ఇటువంటి భావనతో ఫలాన్ని స్వీకరించడాన్ని కర్మ ఫలత్యాగం అని అంటారు. అలా స్వీకరిస్తే వచ్చే గొప్ప ఫలం, గొప్ప శాంతి. దాన్ని ప్రసాదం అని అంటారు. ఎటువంటి మానసిక అలజడి ఉండదు. మామూలుగా ప్రసాదం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? వడ, లడ్డు, పొంగలి ఇలాంటి తినే ప్రసాదం. ప్రసాదం అంటే అసలు అర్థం ప్రశాంత చిత్తం, శాంతి. జీవితంలో కలిగే ప్రతి ఒక్క అనుభవాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. పెళ్ళై జీవిత భాగస్వామి రావడం, పిల్లలు పుట్టడం అన్నీ కూడా ప్రసాదం అని అనుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఆందోళన ఉండదు. త్యాగ అంటే ఏది వచ్చినా సరే స్వీకరించడం. ఆగతే స్వాగతం కుర్యాత్. త్యాగాత్ శాంతి అనంతరం. త్యాగం వల్ల శాంతి కలుగుతుంది. సమత్వం యోగ ఉచ్యతే. అనంతరం అంటే వెంటనే శాంతి కలుగుతుంది. దీంతో భక్తి యోగ సాధన ముగిసింది. దీనితో ఈ అధ్యాయం యొక్క మొదటి అంశం ముగిసింది. భక్తి యోగ ఫలం ఇప్పుడు రాబోయే శ్లోకాలు అంటే 13 నుంచి 19 వరకు ఉంటాయి. భక్తి యోగాన్ని 5 దశలుగా మనం చూసాం. అవి కర్మయోగంలో 2 స్థాయిలు, ఉపాసనా యోగంలో 2 స్థాయిలు, చివరికి జ్ఞానయోగం. జ్ఞానయోగంలో సాధకుడు వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తాడు. జ్ఞానయోగం భక్తి యోగంలో అత్యుత్తమ స్థాయి. ఒక సాధకుడు ఈ 5 దశలు దాటి వచ్చాడే అనుకుందాం. ఈ దశలు దాటడానికి ఎంత సమయం పడుతుంది? అది అందరికీ ఒకలా ఉండదు. కొంతమంది ఈ జన్మలోనే దాటచ్చు, కొంతమందికి జన్మజన్మలుగా సాధన చేస్తూ వచ్చి ఉండవచ్చు. అలాగా ఒక వ్యక్తి ఈ సాధనలన్నీ చేశాడు అని అనుకుందాం. అప్పుడు అతన్ని జ్ఞాని అంటారు.
అతను పరాభక్తుడవుతాడు. ఈ పరాభక్తునికి జ్ఞానం ఉండి తీరాలి. ఎందుకంటే భక్తిలో 5వ దశను జ్ఞానయోగం అంటారు అని చూసాం. ముందు భగవంతుణ్ణి ఏకరూప ఈశ్వరుడుగా కొలిచి విశ్వరూప ఈశ్వర ధ్యానం చేసి భగవంతుడు నిర్గుణ బ్రహ్మ అనే జ్ఞానాన్ని పొందుతాడు. చివరికి నామరూపాలున్నటువంటి మిథ్యా జగత్తు వెనుక ఉన్న చైతన్యం సత్యం బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఇంకా గొప్ప విశేషం ఏమిటి అంటే, ఎప్పుడైతే బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని తెలుసుకుంటాడో ఆ బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని అర్థం చేసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి లేదా సహ అహం అస్మి అని నేర్చుకుంటాడు. నిజానికి చిన్న వయస్సు నుంచే సంధ్యావందన మంత్రాల్లోనే అసావాదిత్యో బ్రహ్మ బ్రహ్మైవాహమస్మి అని నేర్చుకుంటాడు. కాకపోతే అప్పుడు అర్థం తెలియకపోయినా యాంత్రికంగా ఏదో చేస్తాడు. జ్ఞానయోగానికి వచ్చాక జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి నేర్చుకుంటాడు. దీన్ని అద్వైత జ్ఞానం అంటారని చూసాం. అలా సముద్రం 2 భిన్న వస్తువులు కావు. అవి ఒకటే నీరుకు ఉన్నటువంటి 2 భిన్న నామరూపాలు. నిజానికి అలా అనే వస్తువు లేదు, సముద్రం అనే వస్తువు లేదు. ఉన్నది ఒకటే నీరు. అలాగే జీవాత్మ పరమాత్మలు నామద్వయం, నామి ఒకటే. ఇటువంటి జ్ఞానం పొందినటువంటి వ్యక్తిని జ్ఞాని అంటారని, స్థితప్రజ్ఞుడు అంటారని 2వ అధ్యాయంలో మనం చూసాం. అంతేకాకుండా అతని లక్షణాలను కూడా చూసాం. ఇప్పుడు 13 నుంచి 19 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ అలాంటి జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పబోతున్నాడు. అతను జీవితంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొంటాడు? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, పరాభక్త లక్షణాలు అంటే జ్ఞాని లక్షణాలను వివరించబోతున్నాడు. అలా ఎందుకండి చెప్పడం? జ్ఞాని లక్షణాలను వింటే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఒకటి, ఈ సాధన యొక్క ప్రయోజనం తెలిస్తే ఈ సాధన చెయ్యాలనే ఉత్సాహం కలుగుతుంది. ప్రకటనలు ఒక వస్తువునే పదే పదే చూపించడం వెనకాతల ఉన్న ఉద్దేశం అదే. ఒక వస్తువు పైన తాటికాయంత అక్షరాలతో దీన్ని 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి అని రాస్తారు. కానీ దాని కింద చిన్న అక్షరాలతో 20 సంవత్సరాల పాటు నెలసరి వాయిదా 500 రూపాయలు చెల్లించండి అని ఉంటుంది. కానీ శాస్త్రం చెప్పే ప్రయోజనాలు వట్టి మాటలు కాదు. రెండవది, జ్ఞానికి సహజంగా అబ్బినటువంటి లక్షణాలను మనం సాధన చేయాలి. యాని జ్ఞానినః లక్షణాన్ని తాని అజ్ఞానినః సాధనాని భవంతి. జ్ఞానికి సహజంగా అబ్బినటువంటి లక్షణాలను మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే త్వరలో మనం కూడా ఆ లక్షణాలు మనలో కూడా అబ్బుతాయి. దీన్నే పూజ్య స్వామీజీ ఫేక్ ఇట్ మేక్ ఇట్ అంటూ ఉండేవారు. అంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అని. మూడవది, జ్ఞానం పొందితే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతావు అంటుంది శాస్త్రం. అంటే మోక్షం ఎప్పుడో మరణం తర్వాత వచ్చే ఫలం కాదు. ఒకవేళ నువ్వు జ్ఞానం పొందితే మోక్షం పొందుతావు. మోక్షం అంటే వైకుంఠానికో కైలాసానికో వెళతావు అని కాదు. అలా అంటే మనం భయపడిపోతాం. నాకు జ్ఞానము వద్దు, మోక్షము వద్దు, నేను ఇంకా కొన్ని నాళ్ళ పాటు జీవించాలి, నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, నేను మరణించే ముందు వస్తాను, అప్పుడు నేర్పిందు కానీ ఈ జ్ఞానాన్ని అంటాం. అందువల్ల కృష్ణ పరమాత్మే ప్రత్యేకించి చెప్తున్నాడు, మోక్షం అంటే నీ మనస్సులో పొందే ఆనందం, దాన్ని ఇప్పుడే ఇక్కడే పొందుతావు. ఇక నాలుగవది, మోక్షాన్ని జీవన్ముక్తి అంటారు. బ్రతికి ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తాం, మరణించాక వచ్చే ఫలం కాదది. అందువల్ల పరాభక్తి లక్షణాలు
అనే బదులు జీవన్ముక్త లక్షణాలు అని చెప్పచ్చు. రాబోయే శ్లోకాల్లో వాటి వర్ణనను మనం చూస్తాం. ఇది తెలుసుకోవడం వల్ల కలిగే ఇంకొక ప్రయోజనం, మనం జ్ఞాని కిందకు వస్తామో రామో మనను మనమే పరీక్షించుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు సంశయం కలుగుతూ ఉంటుంది. ఏమిటది? ఇన్ని సంవత్సరాలుగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాను, నాకు మోక్షం వస్తుందా రాదా అని అనుకుంటాం. మనకు విద్య నేర్పినటువంటి గురువు ఫలానా అతను జీవన్ముక్తుడయ్యాడు, అతన్ని గౌరవించి పాదపూజ చెయ్యండి అని ప్రశంసాపత్రం ఏమైనా ఇస్తాడా? అలాంటిది ఏమీ లేదు, అవసరం లేదు. ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఆత్మ పరీక్ష చేసుకుంటే చాలు. ఇప్పుడు 13 నుంచి 19 శ్లోకాల్లో జ్ఞాననిష్టలో ఉన్న భక్తుని స్వభావాన్ని మనం చూడబోతున్నాం. ఈ జ్ఞానభక్తుని గురించి కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలోనే చెప్పాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియ. ఈ 2 శ్లోకాలనే ఇప్పుడు రాబోయే శ్లోకాలలో వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాని భక్తుడు అందరిలోకి చాలా గొప్ప భక్తుడు. చిన్మయానంద స్వామి అద్భుతంగా వివరిస్తారు. ప్రేమ కానీ భక్తి కానీ ఎక్కువైతే వారి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మనం ఎవరినైనా సరే ఎక్కువగా ప్రేమిస్తే ఏమంటాం? అతను నాకు చాలా దగ్గర వ్యక్తి అంటాం, లేదా నాకు ఆత్మీయుడు అని అంటాం. అంటే ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే దూరం అంత తగ్గుతుంది. ఈ సూత్రాన్ని అన్వయిస్తే అత్యంత ఎక్కువ ప్రేమ ఉన్న చోట దూరం అస్సలు ఉండదు, అస్సలు దూరం లేదు. అంటే జీవాత్మ పరమాత్మల మధ్య దూరం బొత్తిగా లేదు. అందువల్ల అద్వైతంలో భగవంతుని మీద భక్తి అనంతం. ఆ భావనను కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు. నాకు జ్ఞాని దగ్గర కాదు, జ్ఞానే నేను, నేనే జ్ఞానిని. ఇటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? అతను ఎంత గొప్ప జ్ఞాని అయినా కూడా అతనికి ఉన్న ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. అతను జ్ఞానానికి రాకముందు కొన్ని పుణ్యపాపాలు చేసి ఉండవచ్చు. వాటి యొక్క ఫలితాలను అతను జ్ఞానం పొందాక కూడా అనుభవించక తప్పదు. వాటికి అతను ఎలా స్పందిస్తాడు? అయితే ఈ శ్లోకాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఈ జ్ఞాని లక్షణాలను మీకు మీరు పరీక్షించుకోవడానికే వాడుకోవచ్చు అని చూసాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్షను ఎదుట వ్యక్తి జ్ఞాని అవునా కాదా అని పరీక్షించడానికి ఉపయోగించకండి. ఎదుట వారిని పరీక్షించడానికి మీకు హక్కు లేదు. అంతేకాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటప్పుడు కూడా ఆ పరీక్షను జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఆత్మ పరీక్ష సానుకూల ఫలితాలను ఇవ్వచ్చు, ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. ఈ పరీక్షను తెలివిగా చెయ్యలేకపోతే ఆత్మ పరీక్షలో మీరు నిరాశ నిస్పృహలను, ఆత్మ న్యూనతాభావనను తీసుకురావచ్చు. అది ముఖ్యంగా ఎదుటివారితో పోలిస్తే మీరు కృంగిపోవచ్చు. అలాంటి భావన ఒకవేళ కలిగితే ఈ పరీక్షను ఆపేయండి. ఇలా ఆత్మ పరీక్ష చేసుకోవలసినటువంటి కారణం మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి. ఎదుటివారితో పోల్చుకోకండి. మీరు ఏ స్థాయిలో ఉన్నారో బేరీజు వేసుకుని ఆ స్థాయి నుంచి పైకి ఎదగండి. ఇప్పుడు ఈ నేపథ్యంతో మనం ఈ తర్వాత శ్లోకాలు అంటే 13 నుంచి 19 వరకు చూడాల్సి ఉంటుంది. వాటిని తర్వాత వచ్చే తరగతులలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.